రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని, గిమ్మిక్కులు చేస్తారని, ఆయన కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నట్లు చెప్పారు. ప్రధాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారని, వాతావరణం అనుకూలించక మధ్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్లారని, చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ అయినా, ఐపాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్ఆర్సీపీ శాశ్వతమని చెప్పారు. కోఆర్డినేషన్ కోసం ఐపాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని తమ ఆలోచన అని, తమ విధానాలు నచ్చే పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని భావిస్తున్నామని అన్నారు. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. తాను ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు ప్రజలకు చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటని, ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకు వెళ్లారని అన్నారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ విదేశీ పర్యటనపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం. మేము ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యంలోనూ అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు. గవర్నమెంట్ అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉండడం వల్ల ఏమైంది? పర్సనల్ గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడీపీ పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక, మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టుగా ఎవరు తినే కదా మా జ్యోతి దళాలు డైరెక్ట్ గా అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోడిది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోతుంది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడీపీ స్టాండ్ అయి నిలబడింది మంది. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో పెద్ద దిట్ట అంటూ మండిపడ్డారు. పల్నాడులో అల్లర్లకు చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. అడుగు తీసి అడుగు వేస్తే మీడియాతో ప్రచారం కోరుకునే చంద్రబాబు గుప్చుప్పుగా విదేశాలకు ఉడాయించారని ధ్వజమెత్తారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఎందుకు గోప్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకిచ్చిందని అన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ఏ దేశంలో ఏం చేస్తున్నారో అని అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు, ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలియదు.
ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు. కమిషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకాలాడారని విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతోనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించారని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా అస్మదీయులకు 15,000 కోట్ల వరకు జగన్ రెడ్డి కట్టబెట్టారని దేవినేని ఉమా ఆరోపించారు. ఓట్ల కోసం డాక్టర్లను వాడుకొని గ్రామాల్లో ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతోనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించారని మండిపడ్డారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారని మండిపడ్డారు. అరాచకం సృష్టించి బుద్ధి లేకుండా బయటికి వచ్చి వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చూడబోతోందన్నారు. ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని దేవినేని ఉమా ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి పేదవాళ్ళ ఆరోగ్యం మీద ఉన్న కపట ప్రేమ, నాటకం ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఆగస్టు 2023 నుంచి ఇప్పటిదాకా 1,500 కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి, బటన్ నొక్కటానికి మీకు తీరిక లేదంటే 15 నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను. మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా 300 కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టినా ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో వైద్య సేవలు ఆగుండేవి కాదు. అంటే మీ దోపిడీకి, మీ కమిషన్ల కక్కుర్తికి ఏ డిపార్ట్మెంటు, ఏ భవనాలు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏ హాస్పిటల్స్ బిల్డింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి, మీ అనుయాయుల దోపిడీకి ఎక్కడా కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేశారు. ఈ 5 ఏళ్లలో హెల్త్ సెక్టార్ని ఎంత అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టుగా 104 ఏమైంది, 108 ఏమైంది, మీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏమైంది, ఏ హాస్పిటల్స్లో ఎక్కడ ఆపరేషన్లన్నీ కూడా ఇబ్బందులు వచ్చినా, వాయిదాలు వేసినా వీళ్ళందరినీ కూడా మీరు మళ్ళీ బయటికి పంపించి మీరు ఓట్లు దండుకునే కార్యక్రమంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో మీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాలు చేశారు. తప్పకుండా ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంతమందిని అరెస్టు చేశామని, మరికొంతమందికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసిన ఈ కేసులో 85 మందిపై హిస్టరీ షీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. 3 పీడీ యాక్ట్ నమోదు చేయాలని, మరో 2 బహిష్కరణ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంతమందిని అరెస్ట్ చేశామని, మరికొంతమందికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో గత 3 రోజులుగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని డీజీపీ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడించారు. 482 లీటర్ల ఐడి లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112 లేదా 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు తర్వాత హింసపై సిట్ నివేదిక నేపథ్యంలో ఇద్దరూ సమావేశమయ్యారు. ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల రోజు అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను ఎలక్షన్ కమిషన్కు పంపిన వేళ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో 2 ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. కాగా పోలింగ్ రోజు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, అనంతపురం
అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులను సిట్ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి. ఘటనా స్థలాన్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికను ప్రభుత్వం పంపింది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం 202లోని ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగులుకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన పోలింగ్ ఏజెంట్పై వైకాపా శ్రేణులు దాడి చేయడమే కాకుండా పిన్నెల్లి అతన్ని హెచ్చరించారు. సిట్ విచారణలో ఈ సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసమునకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేయనట్లు తెలుస్తోంది. గతంలో మాచర్లలో నడి రోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతు కోసి చంపారని తెదేపా సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా మాచర్లలో వైకాపా హింస కొనసాగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తప్పనిసరి కేసులు నమోదు చేయాల్సి వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆక్షేపించారు. సీఎస్ జవహర్ రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కనుసన్నల్లో దాడులు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని కనకమెడల డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు, మాచర్లలో టీడీపీ కార్యకర్తను ఓసకోత కోసి నడి రోడ్డున పట్టపగల గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. అలా రాష్ట్రం అంతటా దాదాపు 100 ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం పోల్ డేకి ముందు జరిగినాయి. వీటిపైన పోలీసులు ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా, ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే 323 నోట్ 324 పెట్టి వదిలేసి అరెస్టులు చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చి, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగాయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు పర్యటన గురించి వీరికి ఎందుకంత ఆత్రమని ప్రశ్నించారు. భద్రతా కారణాల వల్ల అన్ని విషయాలు బయటకు చెప్పరు కదా, జగన్ రెడ్డి మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు లేవు కదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని, చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిందని, పాస్పోర్ట్ సీజ్ చేసిందని నక్కా ఆనందబాబు వివరించారు. ఆస్తుల కేసులో జగన్పై 13 సిబిఐ ఛార్జ్షీట్స్ ఉన్నాయని అన్నారు. సాక్షి మీడియా ఉంది కదా అని చంద్రబాబుపై అడ్డగోలు రాతలు రాయించి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు అనే పదాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది జగన్ అని నక్కా ఆనందబాబు తెలిపారు. జగన్ పెద్ద ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు, అందుకే 16 నెలలు జైల్లో ఉన్నాడని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. వాస్తవానికి జగన్ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో గల ఇంటికి వచ్చారు. వారిని తీసుకుని లండన్ ఎందుకు వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో నమ్మించడం కుదరదన్నారు. ఆ రాతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు
విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు? చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా? మీకు అవసరమా? ఎన్హెచ్సి సెక్యూరిటీలో ఉండే వ్యక్తి, ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మీకు చెప్పాలా? మీరు పనికిమాలిన బ్యాచ్, ఒక మాఫియా బ్యాచ్, మీకు మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? నువ్వు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీకు కేసుల్లో 13 సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు, 7 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేసి ఉంది, నీ పాస్పోర్ట్ సీజ్ అయి ఉంది. నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే. ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు, ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది. ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద. నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా? అసలు నువ్వు చెబుతున్నావు సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు అని. అసలు ఆ పదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు. సెల్ కంపెనీలు అంటే, షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి, సూట్ కేసు కంపెనీలు అంటే ఏంటో తెలియదు, క్విట్ ప్రోకో అనే వర్డింగే తెలియదు అసలు ఈ ప్రజలకి. అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి. నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివరి వరకు తుఫాన్గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివరి వరకు తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతున్న అల్పపీడనం నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో 5 రోజుల పాటు ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. కొన్ని చోట్ల అక్రమ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించింది. ఈ కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అండ్ అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రాబోయే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాజధానిగా ఉంచాలని బీసీ నాయకుడు సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. వచ్చే జూన్ 2వ నాటికి విభజన చట్టంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగుస్తోందన్నారు. చంద్రబాబు అమరావతి, జగన్ 3 రాజధానులు అంటూ రాజధాని ఏర్పాటు చేయకుండా సమయం వృధా చేశారని విమర్శించారు. షెడ్యూల్ 9 ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు పంపకాలు జరగలేదన్నారు. కావున మరో 10 ఏళ్లు హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల పాటు ఉంటుంది అని అంటారు అని చెప్పారో అది రేపు 2వ తారీఖు నాడుకి టైం అయిపోతూ ఉంది. మేమేమంటామంటే మొన్న కరోనా 1, 2 వచ్చినప్పుడు హైదరాబాద్కి
మన బంధువుల్ని తీసుకొని ఉన్నత వైద్యం కోసం ఆ ప్రాంతానికి వెళ్తే చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళని ఆపేసి మన అంబులెన్స్ని వెనక్కి పంపించేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉండే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తుల పంపకం జరగల. రాజధాని అమరావతి అన్నారు, ఈయన 3 రాజధానులు అన్నాడు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకి, ఇక మనం హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేయటమే. కాబట్టి నేనేమంటానంటే ఒక బీసీ నాయకుడిగా, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడిగా మళ్ళా 10 సంవత్సరాల పాటు హైదరాబాదుని రాజధానిగా ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ రైతాంగ కమ్యూనిస్టు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావు 4వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అక్కినేని భవానీ ప్రసాద్, పుస్తక రచయిత లక్ష్మీనారాయణ, కేశవరావు, పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. దివంగత రైతు నేత కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ, కొత్త ప్రభుత్వం ముందున్న పెను సవాల్ అనే ప్రధాన అంశాలను లక్ష్మీనారాయణ రూపొందించిన పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. వ్యవసాయం, సాగునీటి రంగం సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే రాబోయే ప్రమాదాన్ని లక్ష్మీనారాయణ మన కళ్లకు కట్టినట్లు అందరికీ తెలియజేసి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు చెప్పారు. ఆయనతో తరచుగా సంభాషిస్తూ జలదర్శిని అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పుస్తకం. అది అసలు ఆ పుస్తకం తయారు చేయాలంటే ఎంత శ్రమ తీసుకోవాలో, అది ఎంత కాలం పడుతుందో మనం ఊహించడానికి వీలేదు. చాలా అరుదుగా ఆ రోజుల్లో మాకినేని పశుపతి గారి తాకట్లో భారతదేశంగా చౌదరి చంద్రశేఖర్ రాసినటువంటి ఎకనామిక్ నైట్మేర్ ఆఫ్ ఇండియా కానీ, పుస్తకపల్లి సుందరయ్య గారు రాసినటువంటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కానీ, కొన్ని పుస్తకాలు శాశ్వతంగా వాటికి విలువ ఉంటూ ఉంటుంది. అటువంటి పుస్తకమే జలదర్శిని కూడా. చాలా సమగ్రంగా చక్కగా కళ్ళకు కట్టినట్లు అయింది దాంట్లో రచన. ఇవాళ దానివల్ల ప్రమాదం చెప్పారు. నా నాటిలోకి వెళ్ళకూడదు. ముఖ్యంగా మనం చేసే ఇందులో కొంత మనోభం కూడా ఉన్నది అని చెప్పాక తప్పదు. రెటినోబ్లాస్టోమా అనేది కంటి క్యాన్సర్ అని, బాలల్లో రెటినోబ్లాస్టోమా ఎక్కువగా కనపడుతుందని, దీనిపై ప్రజలు అవగాహన అవసరమని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విజయవాడ హెడ్ ఆక్యులర్ ఆంకాలజిస్ట్, ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనసూయ కపూర్ తెలిపారు. రెటినోబ్లాస్టోమా బారిన పడుతున్న వారిలో 95% మంది 3 ఏళ్లలోపు బాలలే ఉంటున్నారని చెప్పారు. తల్లిదండ్రులు, హెల్త్ కేర్ వర్కర్లు రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకుంటే పిల్లల్లో ఈ సమస్యను ముందుగానే గుర్తించి నయం చేయవచ్చని తెలిపారు. మే 2వ వారం అంతర్జాతీయ రెటినోబ్లాస్టోమా అవగాహన వారోత్సవంగా జరుపుకోవడం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా దీని గురించి విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విజయవాడ హెడ్ ఆక్యులర్ ఆంకాలజిస్ట్, ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనసూయ కపూర్ తెలిపారు. తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో అనసూయ కపూర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెటినోబ్లాస్టోమా బారిన పడుతున్న వారిలో 95% మంది 3 ఏళ్లలోపు బాలలే ఉంటున్నారని చెప్పారు. తల్లిదండ్రులు, హెల్త్ కేర్ వర్కర్లు రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకుంటే పిల్లల్లో ఈ సమస్యను ముందుగానే గుర్తించి నయం చేయవచ్చని తెలిపారు. పిల్లల కంటిలో తెల్లని రిఫ్లెక్ట్ కనపడటం, మెల్లకన్ను ఉండటం రెటినోబ్లాస్టోమా లక్షణాలని, వీటిని గుర్తించిన వెంటనే నేత్ర వైద్యుడికి చూపించాలని తెలిపారు. భారతదేశంలో రెటినోబ్లాస్టోమా సమస్య పిల్లల్లో ఎక్కువగా ఉందని, ప్రాథమిక దశలో వాటిని గుర్తిస్తే నయం చేయవచ్చని తెలిపారు. ఇంట్రా ఆర్టేరియల్ కీమోథెరపీని తమ ఇన్స్టిట్యూట్లో ఓ చిన్నారికి విజయవంతంగా చేశామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి ఈ కీమోథెరపీని చేశామని అన్నారు. పిల్లల్లో ఐ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రెటినోబ్లాస్టోమాకు అనేక కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, రేడియేషన్, వైరల్ పాథాలజీ వంటి కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. This cancer is detected early, it can be treated and it is a curable cancer. So the most common symptom or sign of presentation of retinoblastoma are, first is a white reflect
reflex in a child's eye. So whenever you see a white reflex in a child's eye, it can be retinoblastoma. Please bring the child to an ophthalmologist and get the eyes checked. The second most common presenting sign is squint, or what we call in Telugu as melakannu. So whenever you see squinting in a child, do not ignore it. Do not think that it is just something which will correct on its own. Get the eyes checked by an ophthalmologist. So how common is retinoblastoma? So 1 in 18,000 live birth may have retinoblastoma, and the incidence is much more in India compared to the West. And if we can detect this cancer early, we can treat them. So how do we treat retinoblastoma? In early cases, we can treat with local lasers like TTT or cryo.